హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది తోటకూర కాళ్ళు అంటారు కదా, అయ్యిను పచ్చిరొయ్యలు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ముందుగా ఈ పచ్చిరొయ్యలు కడిగేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేసుకుని సరిపడి ఆయిల్ పోసేసుకుని అది కుక్ అవుతుండగా ముందుగా రెడీ పెట్టుకున్న తోటకూర కాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ముక్కలుగా కట్ చేసేసి ఈ కర్రీలో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అండ్ కుక్ అవుతున్న పచ్చిరొయ్యలు వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా అటు ఇటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసుకున్నాక దాంట్లో ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు మనం వేసుకుంటే మిర్చి కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయమన్నమాట ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర మాత్రం వేస్తాము. ఇవన్నీ వేసేసి ఫ్రై ఇదంతా కూడా కుక్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో పసుపు, కారం, సాల్ట్ వేసేసుకుని టమాటాలు కూడా వేసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో టమాటా కూడా ఉందన్నమాట. వేసుకుని ఇదంతా కూడా ఆయిల్లో కుక్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత దించేసుకుని ఇది రైస్లోకి ఉపయోగించుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది తోటకూర కాడలోను పచ్చిరొయ్యలు గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందు తోటకూర కాడలన్నీ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే తోటకూర వేసుకోకుండా ఓన్లీ కాడలే అనమాట. లేదు, కొంతమంది మసాలా కూడా వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. అలా అయినా కూడా వేసుకోవచ్చు. మేమైతే మసాలా వేసుకోకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టే వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్, కరివేపాకు, టమాటా ముక్కలు అనమాట ఫ్రెండ్స్ వేసేసి సరిపడా ఆయిల్లో కుక్ చేసేసి పసుపు, సాల్ట్, కారం వేసేసి సరిపడా వాటర్ పోస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అయిందనమాట ఫ్రెండ్స్. ఇది